బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతుకున్న కాలంలో వేల సార్లు పదే పదే ఒక విషయాన్ని చెప్పారు. మేకల్ని బలిస్తారు కానీ, చెప్పండి, మేకల్ని బలిస్తారు కానీ సింహాల్ని కాదు. మరి మీరు సింహాలా? మరి సింహాలైతే సింహాల భాష ఏది? సింహాల భాష ఎవరు చదివినరు? విద్య. బాబాసాహెబ్ విద్య సింహం పాల లాంటిది. విద్య సింహం పాల లాంటిది. సింహం పాలు తాగిన ప్రతి వాడు గర్జిస్తాడన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కుక్క పాలు అయినాడు ఏం తెలియదు. ఎవరన్నా పిల్లగాడు బ్లూ కలర్ జెండా పట్టుకొని జై భీమ్ అని అట్లా పోతున్నాడు. రే ఇట్రారా రమేష్, ఏంద్రా ఈ మధ్య కొత్తగా జై భీమ్ అంటున్నావు అంటే, మరి రాయదు గారు అన్నారండి జై భీమ్ అంటే ఏంట్రా అని నాకు తెల్లండి. అయిపోయా కథ. మనలాంటి వాళ్ళని కాపీ పేస్ట్ అంటారు. ఏమంటారు? ఈ మధ్య బీజేపీ వాళ్ళందరినీ కూడా వాట్సాప్ యూనివర్సిటీ అంటున్నారు కదా. అదే నారాయణ అడిగిననుకో, ఏ మిస్టర్ రేంజర్ రాజేష్ ఇట్రావా, ఏం భయా నువ్వు కొత్తగా జై భీమ్ అంటున్నావు అంటే, అయ్యా పాలీ భాషలో జై అంటే వర్ధిల్లాలి, భీమ్ అంటే జ్ఞానము, జ్ఞానం వర్ధిల్లాలని చెప్తున్నాను సమాధానం చెప్పాలి. అది ఎవరు చెప్తాడు? బాబాసాహెబ్ చెప్పినా సింహం పాలు తాగినోడు చెప్తాడు. మరి మనం ఏం తాగినా నొచ్చుకుంటుంది కదా ఈ మాట అంటుంటే. కానీ చదవలేరు కదా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర. ఇకనైనా కార్యక్రమ నిర్వాహకుడు ఈ బర్త్డే తర్వాత నెక్స్ట్ బర్త్డేకైనా మరి ఏ సందర్భంలోనైనా ఎండ్లూరి చెన్నయ్య గారు అనువాదం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాలని పిల్లలకు అందించండి. రెంజర్ల రాజేష్ మరో సంవత్సరం ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. వీళ్ళ నుంచే సింహాలు నిర్మాణమై గర్జిస్తారు. గుర్తుపెట్టుకొని అంబేద్కర్ గారు చదవకపోతే తుస్. నన్ను ఎందుకు పిలిపించాడు? అంత దూరం నుంచి ఎందుకు పిలిపించాడు? వీడియోలలో చూస్తే మా ఊరు ఏం మాట్లాడుతున్నా, అబ్బా మా రాజేష్ నేను ఒక్కనే ఒరి చచ్చిపోతాను, అయిపోతుంది ఇక కథ. శుభం భూయ. మీరు ఎప్పుడు తయారవుతారు? అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని సమాజానికి పరిచయం చేయాల్సిన బాధ్యత నా ఒక్కరిదేనా? మీది కాదా మిత్రులారా? మీది కాదా అక్క చెల్లెళ్ళారా? చివరిలో ఉన్న మీది కాదా? చదవండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళినివ్వడం అంటే మనం ముమ్మడివరం నుంచి ర్యాలీ చేసుకుంటూ వస్తే అవతల వైపు భయపడద్దు, ఇట్లా బ్లూ కలర్ జెండాను చూసి సల్యూట్ చేయాలా. ఈ పిల్లలు చాలా మంచి పిల్లలు, వీళ్ళు అంబేద్కర్ గారి మార్గంలో సన్మార్గంలో నడుస్తారు. దే ఆర్ ద రెస్పాన్సిబిలిటీ పీపుల్, దే పీపుల్ ఇండికేటెడ్ బై డిసిప్లిన్ అని చెప్పేసి మిగతా వాడు అనుకోవాలా. సైలెన్సర్ వీకేసి అవేమో కొడతారు. మీ అమ్మ ఈ తెలంగాణలో ఏడాది స్వీట్ నిన్నగాక మొన్న అక్కడ ఏదో ఊర్లో పాపం పిఎస్ఎల్ మూర్తి గారు మాట్లాడుతారు, వెనక పెట్టిరు మీదికి వచ్చి పడుతున్నాయి నిప్పురవాళ్ళు. ఈ టెంట్ కాలిపోతే మంచిగా అంటారు అవుతున్నాడు కొడుకులు. నా కొడుకులు అంబేద్కర్ రెంజల రాజేష్ గారిని పిలుచుకున్నారా, టెంట్ కాలిపోయి చూసారా అంటారు. డిసిప్లిన్కు మారు పేరుగా ఉండాలి మిత్రులారా. డిసిప్లిన్కి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితంలో ఎక్కువ సార్లు అవలంబించిన ఒక మాటని చెప్తా, గుర్తుపెట్టుకోండి. డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్ అనండి. డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్. సంస్కారం లేని చదువు గటేరులో బురద లాంటిది. మస్తు మంది ఉన్నారు ఈ దేశంలో చదువుకున్న లేరా? మన జాతిలో కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఆర్డీఓలు అయిన వాళ్ళు ఉన్నారు, ఎంఆర్ఓలు అయిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు సంపాదించుకొని ఊరిని వదిలేసి దగ్గరలో ఉన్నటువంటి సిటీకి పోయిన వాళ్ళు లేరా? ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఊరిని మర్చిపోయిన వాళ్ళు లేరా? కొద్దిమంది ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా తహతహలాడుతూ ఉంటారు, మా పిల్లల్ని మార్చాలి. నేను ఆయన ఎవరో పెద్ద లేవండి సార్ ఒకసారి, చాలా బాధపడుతున్నాడు సార్, ఎలా సార్ యూత్ని మార్చాలా సార్, ప్లీజ్ సార్. ఈయన లోపల అంబేద్కర్ గారు ఉన్నారు కాబట్టి ఆ తహతహలాట, ఆ తంగాట, ఆ బాధ, ఆ దుఃఖము, ఆవేదన పిల్లలందరూ కూడా ఎవరెవరు జెండాలు పట్టుకున్నా తిరుగుతూ ఉన్నారు. నువ్వు ఎవరి జెండాలు పట్టుకున్నా కూర్చోండి సార్. నేను ఒక మాటని నిష్పక్షపాతంగా చెప్తా, గుర్తుపెట్టుకోండి. అంటే నాకు ఎవరి మీద కోపం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హవా నడుస్తున్నది కాబట్టి చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికే పార్టీ పెట్టినారా లేదా చెప్పండి, ఆయన దండం పెడతారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చనిపోయినా లేదా?
నేను ఆయన పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి మన మాదిగ సహోదరుడికి వందల మెసేజ్ పెట్టిన, అయ్యా రమ్మను సార్ ప్లీజ్ ఒకసారి మా రోహిత్ వేముల కోసం మాట్లాడమంటే మాట్లాడలేదు. ఈ నీలి జెండా వారసుడు చనిపోతే పట్టించుకోలేని ఆ నాయకుడు మనకు అవసరమా? డాక్టర్ సుధాకర్ గారు గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే చనిపోయిందా లేదా? ఒక ఎంబీబీఎస్ డాక్టర్ చచ్చిపోతే స్పందించలేని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మామిడి పండును దొంగతనం చేసిన నెపం మీద గ్రామ పంచాయతీలో ఫ్యాన్కు ఉరేసి మన దళితుని చంపిన ప్రభుత్వం జెండా పట్టుకొని తిరిగితే ఎవడు పట్టించుకోడు నిన్ను, ఎవడు పట్టించుకోడు నిన్ను. యూ పీపుల్ ఆర్, ఎవడైతే రాజకీయ నాయకుడి దగ్గర బానిసత్వం చేస్తున్నారో వాళ్ళంతా కూడా టిష్యూ పేపర్ లాంటి వాళ్ళు. పాకెట్లో నుంచి తీయగానే టిష్యూ పేపర్ ఎట్లుంటుంది? తెల్లగా ఉంటుంది. ఒక్కసారి చేతికి దుడుచుకున్న తర్వాత మా ప్రాణం పోయినా, నన్ను ఉరి శిక్ష వేసినా, నన్ను చెరసాలలో వేసినా, ఒక అంబేద్కరిస్ట్గా నేను చనిపోయిన తర్వాత ఒక 3 మీటర్లకి నీలి గుడ్డ కోసమే పోరాడతా జీవితం మొత్తం, గుర్తుపెట్టుకోండి. అంతకు మించిన అరుదైన గౌరవం లేదు. మహాత్మా జ్యోతిబా పులే, ఇగో ఇక్కడ కనబడుతున్న ఈ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం పుట్టి మరణించిండు. ఇంకా ఫ్లెక్సీలలో ఆయన బొమ్మ వేసుకుంటున్నామంటే కారణం ఏంటి? సత్యం కోసం, త్యాగం కోసం, సమాజం కోసం పోరాడిన ఎవ్వడికి కూడా మరణం ఉండదు, గుర్తుపెట్టుకోండి. సత్యం కోసం పోరాడాల్సినటువంటి సమయం వచ్చింది. మాలలకు నాయకుడు ఎవరు? ఎన్ని సంఘాలు ఉన్నాయి? అందరికీ అంబేద్కర్ చూచిరాత పెట్టారు. అంబేద్కర్ గారికి 100కు 90 మార్కులు పాస్ అయినట్టే మాల నాయకుడు కావాలి. ఇప్పుడు నేను మళ్ళా మందకృష్ణ గురించి మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. నువ్వు మాట్లాడుకుంటే మీ వాళ్ళ కోసం మాట్లాడుకో, మా వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడమంట? వాళ్ళు మనోళ్ళే. వాడు బాధ ఏంటంటే వీళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి, వీళ్ళు కలిసి ఉంటే మా ముడ్డి వాళ్ళు కొడతారని చెప్పేసి మనం విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు రోజు అని పనదే. అందుకే మొన్న ఒక మీటింగ్లో చెప్పినా, ఇక అయిపోయింది, మాది వాళ్ళ మధ్యలో వివాదాలు చెలరేగినాయి, ఇక వాళ్ళు మళ్ళీ కలవారు తన్నుకుంటారని చెప్పి అనుకుంటున్నారేమో. ఓ నా లవ్లీ బీజేపీ లీడర్స్, అది మా ఫ్యామిలీ కూడా మేము కొట్టుకుంటాం కొడక, మా మీద కస్తే కలిసి మిమ్మల్ని తంతామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిన, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో అన్నదమ్ములు కొట్టుకోరా అండి? కొట్టుకుంటారు. మన ఇంటి మీదకి ఎవరైనా చదువుకుంటారా? ఆ సయోగ్యత, ఆ ఐక్యత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన పరులుగా మనతో ఉండాలి. నేను చాలా మంది బీసీల్ని మార్చిన, బీసీల్ని మనం ద్వేషించొద్దు. మహాత్మా జ్యోతిబా పూలే ఒక బీసీ నాయకుడు. ఆయన చాలా కష్టపడి ఈ బ్రాహ్మణీయ వ్యవస్థతో, మనవాద వ్యవస్థతో పోరాడి పాఠశాలను స్థాపిస్తే మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి రామ్జీ సక్పాల్ గారు మహాత్మా జ్యోతిబా పూలే ఏర్పాటు చేసిన పాఠశాలలలో చదువుకున్నాడు కాబట్టి ఈరోజు మనకు విద్య లభించింది. ఆ బీసీలను మనం ప్రేమతో మార్చాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. వాళ్ళకి తెలియదు. నేను 10 సంవత్సరాల నుంచి మొత్తుకొని చెప్పేదాకా తెలియదు. ఆర్టికల్ 340 ప్రకారం ఈ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు రేపు పొద్దున ఒక 1000 పోలీసు ఉద్యోగాలు వేసింది అనుకోండి. వినబడుతుందా మిత్రులారా? లాస్ట్ వరకు ఒకసారి చేయలేపరా ప్లీజ్. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన బీసీ సహోదరులకు చెప్పండి. ఇక్కడ పోలీసు సహోదరులు కూడా ఉన్నారు, వెనకాల కూడా ఉన్నారు, పక్కన కూడా ఉన్నారు, ఇంకా అక్కడక్కడ దూరం కూడా ఫోన్లలో రికార్డ్ చేసుకుంటాం వాళ్ళు ఉన్నారు. ఐ లవ్ దెమ్. అయితే 1000 పోలీస్ భర్తీలు చంద్రబాబు నాయుడు గారు రేపు అప్లికేషన్ చేసుకోమనంటే ఆ 1000లో 70 ఉద్యోగాలు ఎస్టీలకు. ఎంత పర్సెంట్ రిజర్వేషన్? వాళ్ళకి 7% రిజర్వేషన్. వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? హిందీలో మాట్లాడమంటారు మరి, తెలుగులో మాట ఏందా నాకు అర్థం కాదు. మీ అన్నదమ్ముడి దగ్గర నోరు జరగకపోతే మీరు ఎక్కడ అన్యాయం జరిగితే ప్రశ్నిస్తారు? చెల్లెమ్మా చెప్పండి. 7% అంటే 1000 ఎంత? 70 ఉద్యోగాలు ఎస్టీ సహోదరులకి. 15% రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్ళు ఎవరు? ఎస్సీలు. 150 ఉద్యోగాలు ఎస్సీలకి. 27% రిజర్వేషన్ అనుభవిస్తున్న బీసీలకి 270 ఉద్యోగాలు. ఎవడన్నా అనడానికి ఏంద్రా మీకు 35 మార్కులకే ఉద్యోగం వస్తుంది మీకు
అవునరా మాకు 150 వస్తున్నాయిరా, కానీ మీరు 270 కూడా నోట్లో నుంచి సపోర్ట్ చేస్తలేరు అని చెప్పండి బీసీ సోదరులకి. ఇది నిజమే, గూగుల్లో కొట్టుకోండి అమ్మాయి. ఇది కూడా అర్థం కాకపోతే ఎట్లా మీకు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా, అంబేద్కర్ గారు ఈ దేశానికి ఈజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా. అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు అయిపోయింది అనుకుంటున్నారు, చాలా మంది తెలియదు, మహాలమాది వాళ్ళకే తెలియదు. అంబేద్కర్ గారు ఈ దేశానికి మళ్ళీ ఒకసారి అడుగుతున్నారు, చదువుకున్న ఎంతమంది చేయలేపురు పోయి అమ్మ మీతో మాట్లాడతా, చదువుకున్న చేతులు ఇప్పుడు భయపడకూరి. ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు సార్? మీరు చెప్పాలి సార్, పెద్దలు ఎవరు? ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఈ దేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్ ఎవరు? అమ్మా మీరు చదువు చల్లకుండా. భారతదేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్ ఎవరు? ఆ కెమెరా దింపు, ఒక్కరు కూడా చదవలేదు. తెలుగు అమ్మ ప్రపంచం అందరూ తెలవాలి. ఈ దేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ దేశానికి మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు? నువ్వు లేవమ్మా, బ్లూ కలర్ ఆమె గట్టిగా సపోర్ట్ కొట్టు. ఆ చెల్లి ఒక ఆమె ధైర్యంగా కొట్టనే సపోర్ట్ కొట్టాలి. అట్లాగే ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో పార్లమెంటు నడుస్తుంటే ఈ దేశంలో, భారతదేశంలో స్త్రీలందరికీ కూడా సమానంగా పురుషులతోని హక్కు ఉండాలని అంబేద్కర్ గారు ఒక హిందూ కోడ్ బిల్లుని తయారు చేసిండు. ఏ మహిళల కోసం? ఏ మహిళల కోసం? మాల మహిళల కోసమో, మాదిగ మహిళల కోసమో, రెడ్డి మహిళల కోసమో, కమ్మ మహిళల కోసమో, నాయుడు మహిళల కోసమో, గౌళ్ళ మహిళల కోసమో, కాపు మహిళల కోసమో కాదు. మహిళలందరికీ పురుషుల్లాగా ఆస్తి హక్కు, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో సమానమైన హక్కు ఉండాలంటే అట్లాగే బీసీలకు 52% రిజర్వేషన్ ఉండాలన్నాడు. బీసీ పీపుల్ షుడ్ నీడ్ 52% రిజర్వేషన్ అని రాస్తాడు. షుడ్ అంటే అర్థమైంది ఖచ్చితంగా. కానీ బీసీలకు న్యాయకత్వం వహిస్తున్న వ్యక్తులు, దేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తులు, ప్రెసిడెంట్లు వీళ్ళంతా కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్తో గొడవ పెట్టుకొని షుడ్ అనే పదాన్ని తీసి కెనాద్ అనే పదాన్ని, కెన్ అనే పదాన్ని రాస్తారు. ఒకవేళ అవసరమైతే ఎట్లాగైతే తెలంగాణ ప్రజలు, ఆంధ్ర పాలిత ప్రజల వల్ల దోపిడికి గురవుతున్నాం, మాకొద్దు మేము విడిపోయి బతుకుతామని చెప్పి ఎట్లాగైతే పోరాటం చేసిరో అట్లా ఒకవేళ అంబేద్కర్ చెప్పినట్టు నిజంగానే బీసీ పీపుల్కు రిజర్వేషన్ అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసినాడు, పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టం చేస్తాం, కానీ వాళ్ళకు మేము రిజర్వేషన్ ఇవ్వమన్నారు. బీసీల కడుపు కొట్టింది ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్, టిటి కృష్ణమాచారి, అయ్యంగార్. కానీ బీసీలకు ఇది ఏం తెలియదు. మా బీసీల కడుపు కొట్టింది అంబేద్కర్. అయ్యా మేము కడుపు నింపిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, గుర్తుపెట్టుకోండి. మండల్ కమిషన్ ఏర్పాటు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిఫార్సు పేరు మీద పోరాటం చేస్తే 27% రిజర్వేషన్ ఈ రోజు అమలవుతున్నదంటే కేవలం నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినందుకే, గుర్తుపెట్టుకోండి. కాదు కూడదు అని ఎవరైనా అనుకుంటే మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసి గూగుల్లో సెర్చ్ చేయండి. ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు 27%, చంద్రబాబు నాయుడు గారు 1000 రిజర్వేషన్ ఉద్యోగాలు ఇస్తే మా 150 కంటే 270తో కడుపు నింపుకుంటున్న, నోరు తెరవని బాబాసాహెబ్ వల్ల ప్రయోజకులైన ఓ బీసీ సోదరులారా, కనీసం మీ ఇంట్లో మీ మనస్సాక్షిని మీరు పరీక్షించుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి మీరు బయటకు రారు, చెప్పరు. కానీ మేము చెప్పాల్సిన టైం వచ్చింది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, కేవలం బీసీలకే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూతో మాట్లాడుతూ చెప్తాడు, అయ్యా బ్రాహ్మణ, కోమట్టి, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, రెడ్డి, నాయుడు లాంటి వాళ్ళలో కూడా పేదవాళ్ళు ఉంటారు.
వాళ్ళకు కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ పేరు మీద ఎస్సీ ఎస్టీ బీసీలతో సమానంగా హక్కులు ఇవ్వాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో రాస్తే ఈ దేశాన్ని దశాబ్ద కాలాల పాటు సుదీర్ఘం పరిపాలించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని అమలు చేయలే. నిన్నగాక మొన్న వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ దాన్ని అమలు చేసింది. దాన్ని బీజేపీ గవర్నమెంట్ అమలు చేసింది. ఇప్పుడు అగ్రవర్ణాలము అప్పర్ క్యాస్ట్ అని పిలువబడుతున్న వాళ్ళల్లో కూడా 10% రిజర్వేషన్ అనుభవిస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగ ఫలితంగా అనే విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది చెప్పండి. లాస్ట్ ఎవరిపై ఉంది? ఇక మీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఇది ఎవరు సరే ఐనాపూర్ గ్రామస్తులు మాత్రమే చేయలేపండి. మీరు దించండి. ఐనాపూర్ గ్రామం కాకుండా వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు చేయలేపండి. వెరీ గుడ్. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటంటే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఒక ఫ్లెక్సీ చేయించండి. అయ్యా, అంబేద్కర్ గారు కేవలం దళిత గిరిజన హక్కుల నాయకుడా అని క్వశ్చన్ మార్క్ పెట్టి కింద ఓసీ రాయండి, అండర్ బ్రాకెట్లో అప్పర్ క్యాస్ట్. ఎవరు రాస్తారు? అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి పేదలకి 10% రిజర్వేషను, దాని కింద ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే బీసీ ప్రజలకి 27% రిజర్వేషను. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీలకు అంటే మా దళితులకి 15% రిజర్వేషను. ఈ కార్యక్రమంలో ఒక్క ఎస్టీ కూడా పాల్గొనకపోవచ్చు. ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు అంబేద్కర్ గురించి తెలుసుకోకపోయినా వాళ్ళు బీజేపీ ఎన్నికల జెండా పట్టుకొని తిరిగినా వాళ్ళకు కూడా హూ వాజ్ ద పీపుల్ డూయింగ్ సాగరికేషన్ ది పీపుల్ నీడెడ్ మస్ట్ అండ్ షుడ్ రిజర్వేషన్ అని బాబాసాహెబ్ అంబేద్కర్. సాగరికేషన్ అంటే ఆటవిక జీవితం. అడవిలో గుర్రాలు ఎలుగుబంట్లు ఎట్లాగైతే ఆ అడవిలో వర్షం పడ్డ నీళ్లను దాగి బతుకుతున్నాయో అట్లాగా బతుకుతున్నటువంటి ట్రైబ్స్ని, ఆటవిక జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళని ఉస్మానియా యూనివర్సిటీకి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి, ఢిల్లీ జేఎన్టీకి రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని నడిపించిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఆ ట్రైబల్స్కి తెలియదాగుతున్నారు. రాయండి ఆర్టికల్ 342 షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకెంత 7% రిజర్వేషన్. అప్పుడు కింద రాయండి, నా కొడకల్లారా రాయండి, తప్పలేదు. నా కొడకల్లారా, మా అంబేద్కర్ ఇన్ని రిజర్వేషన్లు అందరికి ఇస్తే మరి మా దళిత నాయకుడు ఎట్లా అయిందని ఈ క్వశ్చన్ని రేజ్ చేయాల్సిన అవసరం ఉండాలి. రాయండి ప్రతి ఊర్లో. వాడు బైక్ మీద పోతూ అమ్మో వీడికి తెలిసిపోయిందిరో అమ్మో అనుకుంటాడు. వాడు అనుకోవాలి. ఒక్కరోజు అన్నం పెట్టినందుకే మర్చిపోరు మనుషులు. అమ్మా నిజమా కాదా? అంబేద్కర్ని దళిత నాయకుడు, మాలామాదిగల నాయకుడు అని మాట్లాడుతున్న ఈ దేశంలో స్త్రీలు మెటర్నిటీ లీవ్స్ తీసుకుంటారు. మెటర్నిటీ లీవ్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమెను ఇంటి దగ్గరనే కూర్చోబెట్టి ప్రతి గవర్నమెంట్ సెక్టార్లో ఆమెకు ఇంటి దగ్గరికి వెళ్ళి జీతం ఇచ్చి రావాలని నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ రాస్తే ఆయనని మాలామాదిగల నాయకుడు చేసిరు. మరి ఎందుకు ఆయన ఇచ్చిన హక్కులు తీసుకుంటున్నారు? అక్కలారా, చెల్లెలారా, ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అన్నం తిని మర్చిపోయినటువంటి వ్యక్తులని ద్రోహులు, దేశ ద్రోహులు, స్వదేశీ ద్రోహులు అంటారు. మీరు స్వదేశీ ద్రోహులలో ఉండాలనుకుంటున్నారా? లేదు, మేము బీసీలం 27% రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల పొందుతున్నాం. మాకు రాజకీయ రిజర్వేషన్లు కూడా కావాలని మా ఎస్సీలతో చేయగలపండి. ఈ మతోన్మాదులతో ముందు వరుసలో ఉండి మీకోసం పోరాడతాం. ఇది చెప్పాల్సిన బాధ్యత మనపై ఉన్నది. మనకు గుండు సున్నా. ఏం తెలియదు. రాజేష్ అని వస్తాడు, 4 మంత్రాలు చేస్తాడు, మందిని తిడతాడు. నేను ఎందుకు తిడుతున్నాను? ఇప్పుడు నేను బీసీని తిట్టినా మిత్రులు? తిట్టినా? మిత్రులారా, మా అమ్మ బీసీ, మా అమ్మ ముదిరాజు, మా నాయన మాలయన, మా అమ్మమ్మ మున్నూరు కాపు, మా తాతయ్య ముదిరాజు. మా ఇంట్లో 2 బీసీ కులాలు ఉన్నాయి. నేను వాళ్ళకి చెప్తా, వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇప్పుడు అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకుంటున్నాం. సిగ్గు అనిపిస్తుంది నన్ను చూసినప్పుడల్లా. అమ్మో మీరు వచ్చారు తిడతాడు. మా మామలు అందరు ఉంటారు ముదిరాజులు. మా మామలు ఏమంటారు మీ దగ్గర? ముదిరాజులు అంటారా సార్? ముదిరాజులు అంటే చేపలు పట్టేవాళ్ళు. మా అమ్మ ఆ కులానికి చెందిన ఆమె. మా మామయ్య వాళ్ళు, నేను అంట
అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకునేటువంటి హక్కు మాకుందా? 27% రిజర్వేషన్, అందరికంటే ఎక్కువ భోజనం చేస్తున్నారు మీరు పెట్టుకున్నట్టు పెట్టుకుంటారు, దండం పెడతారు, తిట్టక చెప్పాల్సిన బాధ్యత టైం వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్రని దాసపెట్టిరు ఈనాడు. సగం ఈ దేశంలో పురుషులతోని సమానంగా ఉండే స్త్రీలకే హక్కులను ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏం మాట్లాడుతున్నావు మిస్టర్ అంబేద్కర్, ఏం మాట్లాడుతున్నావు మిస్టర్ అంబేద్కర్? స్త్రీలంటే చక్కగా అలంకరించుకొని భర్తకి సుఖాన్ని ఇస్తూ కార్యేషు మాత, ఇక రకరకాలు ఉంటాయి కదా, ఒకటి అంతా మాట్లాడితే మన ఏదో కాంట్రవర్సీ, అట్లా ఉండాలని చెప్పేసి అంటే తప్పయ్యా. ఛత్రపతి శివాజీ లాంటి ఒక గొప్ప యోధుని తయారు చేసింది జిజియాబాయి, శివాజీ వాళ్ళ అమ్మ. ఎంత గొప్ప జ్ఞానవంతుడైనా, ఎంత గొప్ప ధీరుడైనా, ఎంత గొప్ప యోధుడైనా వాడిని తయారు చేసేది తల్లి. కాబట్టి ఆ తల్లికి ఫ్రీడమ్ ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లు పెట్టి స్త్రీలకు సమానమైన హక్కునిస్తే, ఈ నెహ్రూ అయిండు ఆ పార్లమెంటు మండలి అంబేద్కర్ గారితో వారిస్తే స్త్రీలకు బీసీలకు న్యాయం చేయలేని నేను స్త్రీలకు 52% రిజర్వేషన్ చెప్పిన, గుర్తుపెట్టుకోండి. బీసీలకు, స్త్రీలకు బీసీలకు న్యాయం చేయలేని నేను భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవి నాకెందుకురా ఈ లొట్టపీసుల పదవిని రాజీనామా చేసి తీసి నెహ్రూ ముఖం మీద కొట్టి బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో పోరాటం చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చదివితే తెలుస్తారు.